ఎంపీజే న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో అతను ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యి మన భారతదేశం కోసం అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ చేతిలో మన భారతదేశం ఉంటే దానికి పోరాటంగా ఎన్నో ఉద్యమాలు చేసి నెహ్రూ గారు పలుసార్లు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. మరి జైలుకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇందాక సార్ చెప్పినట్టు అతను పెళ్లి అయిపోయిన తర్వాత కూతురు ఇందిరాతో మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి జైల్లోనే ఉండి కూతుర్ని ఏ విధంగా మంచి దారిలో పెట్టాలని చెప్పేసి అనుకుని ఒక ఉత్తరాలు రాయటం, కార్డులు, ఇప్పుడంటే సెల్ ఫోన్లు అవన్నీ వచ్చాయి, మరి అప్పట్లో ఓన్లీ ఉత్తరాలే ఉండేవి. ఆ ఉత్తరాల్లో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి మన నెహ్రూ గారు ఉత్తరాలు రాయటం, చదువుకోవడం ఇవన్నీ మంచి ఒక అలవాటుగా మారి ఆ ఉత్తరాల ద్వారా మా నాన్నగారు ఇట్లా చెప్పారని చెప్పేసి ఇందిరా గారు ప్రతి పదాన్ని కూడా ఆచరణలో పెట్టి వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తెస్తారని చెప్పేసి ఇంటి దగ్గర లేకపోయినా కానీ తల్లిదండ్రులకి మంచి పేరు రావాలని ఆమె కూడా ఒక మంచి నడవడికి వచ్చింది.